హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సాయి కుమార్. అండ్ టుడే మన టాపిక్ వచ్చేసి మొన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో దాదాపుగా 11 మంది అయితే చనిపోయారు అండ్ 50 మందికి ఇంజ్యూరీ అయింది. ఈ ఈ టాపిక్ మనం తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కొట్టండి. మీరు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ లెట్స్ గో ఇన్ అవర్ టాపిక్. 10K లైక్స్ నేను టార్గెట్ పెడుతున్నా. ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. మన 3వ తారీఖు నాడు జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో దాదాపు ఏంటంటే 92 లక్షల మంది అయితే వచ్చారు మ్యాచ్ను చూద్దామని. అండ్ ఈ 92 లక్షల మందిలో దాదాపుగా 11 మంది అయితే చనిపోయారు అండ్ 52 మంది అయితే ఇంజ్యూరీ అయింది. 11 మందిలో దాదాపుగా నేను ఇద్దరు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను కష్టపడి. ఇద్దరు వ్యక్తులు ఎవరంటే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి పేరు వచ్చేసి దివ్యశ్రీ అండ్ ఆమెకు 14 ఇయర్స్ అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే అయిపోయింది. అబ్బాయి వచ్చేసి 18 ఇయర్స్ ఓల్డ్, ఇంజనీరింగ్ అయితే చేస్తాడు. అమ్మాయి పేరు దివ్యశ్ని. ఆ దివ్యశ్ని ఏజ్ వచ్చేసి 14 ఇయర్స్. అతను ఒక విరాట్ కోహ్లీ డైహార్డ్ ఫ్యాన్స్ అనమాట. ఒక ఫోటో, ఒక వీడియో తీసుకుందామని స్టేడియంకి వచ్చింది. పొరపాటున తెలియకుండా తన ప్రాణాలు అయితే పోగొట్టుకున్నది. అండ్ తనను ఫస్ట్ ఎయిడ్ కూడా సరిగా చేయలేదు. అండ్ హాస్పిటల్ తీసుకెళ్దామంటే అంబులెన్స్ కూడా రాలేదు. ప్లస్ ఏంటంటే ఆటోలో తీసుకెళ్ళారు తనని. ఆ అబ్బాయి పేరు వచ్చేసి మనోజ్ కుమార్, 18 ఇయర్స్ ఓల్డ్, బీటెక్ అయితే చేస్తాడు. మొన్న చిన్న ఇన్సిడెంట్ అయితే అతను ప్రాణాలు అయితే పోగొట్టుకున్నాడు. వాళ్ళ ఫాదర్ చిన్న స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. గవర్నమెంట్ వాళ్ళకి ఏంటంటే ఒక 1 crore రూపీస్ ఇస్తా అని చెప్తే వాళ్ళ ఫాదర్ ఒక చిన్న స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఏంటంటే నాకు 1 crore వద్దు, 2 crore వద్దు, నా కొడుకును నాకు మళ్ళీ తెచ్చియండి. మన కర్ణాటక సీఎం ఏమంటున్నారంటే మొన్న జరిగిన మహాకుంభమేళలో దాదాపు 50-60 మంది చనిపోయారు. మేమేనా అన్నామా, ఎందుకు ఈ విషయాన్ని ఇంతలా ఇష్యూ చేస్తున్నారని మొన్న జరిగిన ప్రెస్ మీట్లో అయితే సీఎం గారు చెప్పారేమో. అదే క్రౌడ్లో మీ మనవరాలో, మీ కొడుకో, మీ కూతురు ఉంటే మీ ప్రాణం పోతే మీరు ఇలానే మాట్లాడతారా? సీఎం పదవిలో ఉండి కూడా సీఎం గారు అట్లా మాట్లాడడం చాలా పెద్ద తప్పండి. నిజంగా చాలా పెద్ద తప్పది. ఇప్పుడు ఇదే ఇన్సిడెంట్ మొన్న పుష్ప మూవీ రిలీజ్ అయినప్పుడు జరిగింది. అర్జున్ గారు ఏ తప్పు లేకుండా క్రిమినల్ కేసు అయితే వేశారు అర్జున్ మీద. 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ కప్పు కొట్టిందంటే ఆ ఎంజాయ్మెంట్ నీకుంటుంది, నాకుంటుంది, చూసే వాళ్ళు ప్రతి అందరికీ ఉంటుంది. బట్ చనిపోయారని తెలిసి కూడా సెలబ్రేషన్ చేసుకున్నది వాళ్ళ తప్ప, లేకపోతే మేము చచ్చిపోతామని తెలిసి కూడా వచ్చిన వాళ్ళు తప్ప, లేదా మేము చనిపోమని తెలిసి కూడా వచ్చిన వాళ్ళు తప్ప. 11 మంది చనిపోయారని తెలిసి కూడా ఆర్సీబీ గెలిచిందని బయట బెంగళూరులో సెలబ్రేషన్ చేసుకున్నారు. విరాట్ ఈజ్ ఏ కింగ్ ఆఫ్ క్రికెట్, అది నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచం అందరికీ తెలుసు. కానీ అక్కడ చనిపోయారు కదా. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ వీడియోకి 10K లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నా. అండ్ మీ సపోర్ట్ చేస్తేనే నేను ఒక యూట్యూబర్ అవ్వగలను. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. వీడియో చూడండి, వీడియో చూసిన తర్వాత మీరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి న్యూస్ని మీరు వైరల్, మీ ఒక్క లైక్ 10 మందికి వెళ్తారు. యూ హ్యావ్ టు లైక్ దిస్ వీడియో. దిస్ ఈజ్ ఆర్డర్ కాదు, ఇది ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తు ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈ వీడియోని వైరల్ చేస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ దిస్ ఈజ్ అ లాస్ట్ అబౌట్ దిస్. నేను ఇంకా ఏం చెప్పను. ఏమైనా తప్పుగా చెప్పుంటే సారీ.